ఓం నమ శివాయ సర్వే జన సుఖనోభవంతు. మేమైతే ఫ్యామిలీ సమేతంగా మేము అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వ్రతం చేసుకోవడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. వ్రతం ఎలా జరిగింది, అక్కడ ఉన్న టెంపుల్ విశిష్టత మొత్తం కూడా ఈ వీడియోలో చూసేద్దాం. చెప్పే విషయాలు వినండి. ముందుగా పసుపు రంగు వస్త్రంపై ఉన్న బియ్యాన్ని నలువైపులా సత్తనందరూ కూడా పసుపు రంగు వస్త్రంపై ఉన్న బియ్యాన్ని నలువైపులా సత్తండి. దేవస్థాన వారిని అందరికీ కూడా రాగి గ్లాసులు ఇచ్చారు. గ్లాసులతో నీళ్ళతో కూర్చోవాలి. అందరూ కూడా మండపం చివరన కుళాయి ఉంటుంది. గ్లాసుతో మాత్రమే అందరూ కూడా నీళ్ళతో కూర్చోవాలి. ఆడవారందరూ కూడా రాగి చెంబులకు కుంకుమ బొట్టు పెట్టండి. ఆడవారందరూ కూడా రాగి చెంబులకు కుంకుమ బొట్టు పెట్టండి. అందరూ కూడా మండపం మధ్యగా కలస చెంబు ఉంచండి. అందరూ మండపం మధ్యగా కలస చెంబు ఉంచండి. అందరూ కూడా మండపం మధ్యగా రాగి చెంబు ఉంచండి. రాగి చెంబులకు ఆడవారందరూ కూడా కుంకుమ బొట్టు పెట్టండి. మండపం మధ్యగా కలస చెంబు ఉంచండి. మండపం మధ్యలో కలసగా రాగి చెంబు పెట్టండి. కలసలో అందరూ కూడా అక్షతలు నీళ్లు వేయండి. కలసలో కొద్దిగా నీళ్లు అందరూ వేయండి. కలసలో కొద్దిగా నీళ్లు అక్షతలు వేయండి. 2 తమలపాకులు నీళ్ల గ్లాసులో వేసుకోండి. 2 తమలపాకులు అందరూ నీళ్ల గ్లాసులో వేసుకోండి. 2 తమలపాకులు అందరూ నీళ్ల గ్లాసులో వేసుకోండి. అందరికీ కూడా దేవస్థానం వారు రవికి వస్త్రం అంటే జాకెట్ ఇచ్చారు. అందరికీ ఆ ఇచ్చినటువంటి రవికి వస్త్రాన్ని కాసపైన మూత పెట్టినట్టుగా పెట్టండి. నించో పెట్టకుండా అడ్డంగా మూత పెట్టినట్టుగా పెట్టండి. క్షేత్రంలో కొబ్బరికాయ పెట్టరు. ఇంటి దగ్గర వ్రతం చేస్తే కొబ్బరికాయలో స్వామిని ఆరాధన చేస్తాం. అక్కడ మీ అందరికీ స్వామివారి ప్రతిమలు ఇస్తారు. ప్రతిమలోనే స్వామిని ఆరాధన చేస్తాం కాబట్టి కొబ్బరికాయ పెట్టడం అవసరం లేదు. కొబ్బరికాయ పెట్టగా పెట్టుకోండి. మీకు ఇచ్చినటువంటి రవిక వస్త్రాన్ని జాకెట్ మొక్కను కలస పైన మూత పెట్టినట్టుగా పెట్టండి. దానిపైన ఒక తమలపాకు వేయండి. దానిపైన ఒక తమలపాకు కారణి వైపు ఉండే విధంగా ఒక తమలపాకు వేయండి. తమలపాకు కారణి వైపు ఉండే విధంగా ఒక తమలపాకు వేయండి. పల్లెల్లో సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ ఉంటుంది చూడండి. పల్లెల్లో సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ ఉంటుంది చూడండి. కుంకుమ బొట్టు పెట్టండి. ప్రతిమకు కుంకుమ బొట్టు పెట్టండి. కలసపై వేసిన ఆకులో స్వామివారిని ఉంచండి. కలసపై వేసిన ఆకులో స్వామివారిని ఉంచండి. ఇలా
నీరాజానంద బుద్ధాత్మయం సమర్పయామి. భక్తులందరూ కూడా ఎంత గట్టిగా అనగలిగితే అంత గట్టిగా అనండి. గోవిందా వ్రతం ప్రారంభిస్తున్నారు. అందరికీ ముఖ్య గమనిక, మండపం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా సరదాగా టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. మా నాన్నగారు అయితే చిన్ననాటి జ్ఞాపకాలు ఈ జారుడు వల్ల అయితే జారం అయితే జరిగిందనమాట. ఇలా సంతోషంగా మేము అన్నవరం మరియు ద్వారపూడి క్షేత్రాలన్నీ కూడా దర్శనాలన్నీ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా చిన్న ఆనందాలు అయితే పొందడం అయితే జరిగిందండి. అలాగే ఫోటో రూపంలో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాను.